ఎలా ఉందన్న నాని ది ప్యారడైజ్ అది భయ్యా నిజంగా నాని గారి ప్యారడైజ్ టీజర్ అయితే మామూలు లేదు భయ్యా, ఓ రేంజ్ లో ఉంది నిజంగా. అంటే ఆ కాఫీ పట్టుకొని తాగుతూ వస్తూ ఉంటే మాత్రం నిజంగా లుక్ మాత్రం ఆ జడలు, ఆ గెటప్, బ్లడ్ కానీ మొత్తం అసలు ఫ్యాన్స్ కి పూర్ణకాలే ఉంది. నేచురల్ స్టార్ నానికి మాత్రం ప్యారడైజ్ అంటే గతంలో చేసిన కొన్ని సినిమాల కంటే కూడా లుక్ ప్రతి ఒక్కటి, యాక్టింగ్, తన స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నాని సార్ యొక్క ఫ్యాన్స్ కి అయితే ఈ యొక్క టీజర్ చాలా బూస్ట్ అప్పించింది. డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ దేశం ఎవరిది, మనుషులు ఎవరి అంటే ఈ ప్రేమ ఎవరిది అని చాలా వరకు లాస్ట్ డైలాగ్ అయితే ఆ బ్లేడ్లు పట్టుకొని మొత్తం ఇట్లా చేస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. చాలా అంటే ఇందులో ఇంకోటి మెయిన్ విలన్ అయినటువంటి మోహన్ బాబు కూడా ప్రత్యర్థి అంటే పోటాపోటీగా చాలా మంచిగా, ఇంకోటి యుద్ధ సీన్ లో చాలా క్రౌడ్ దాంట్లో మాత్రం గన్లు వెలుస్తూ ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్ గా యొక్క గతంలో కొన్ని సినిమాలు లేని విధంగా ఈ యొక్క సినిమాని తీర్చిదిద్దుతున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ వదిల గారు. తప్పకుండా నాని సార్కి ఇది ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక హై రేంజ్ లో ఒక మంచి కలెక్షన్స్, భారీ హిట్ అని చెప్పొచ్చు ఈ సినిమా. ఎందుకంటే మనం టీజర్ లో చూసాం, పోస్టర్ లో చూసాం, ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్ టోటల్ లుక్ తోటి మంచి గతంలో ఏదైతే అనుకున్నారో నానికి ఒక మంచి మంచి మార్కెట్, మంచి ఇంటర్నేషనల్ వైజ్ గా ఒక సినిమా కావాలని చెప్పి అయితే ఏదైతే చాలా మంది సినిమా ఫ్యాన్స్ కానీ, నాని ఫ్యాన్స్ కానీ, ప్రతి ఒక్క కొంతమంది డైరెక్టర్స్ కానీ చాలా మంది కోరుకున్నారు. సో బట్ ఈ సినిమాతో ప్యారడైజ్ తోటి తప్పకుండా తను ఇంటర్నేషనల్ ఒక హీరోగా ఎదిగిపోయాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా తను పెట్టిన బడ్జెట్ కూడా 110 రెట్లు ఎక్కువ వస్తుంది తప్పకుండా. కలెక్షన్లో కావచ్చు, ప్రతి దాంట్లో కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా ఇది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకి, అందులో నటిస్తున్న సంపూర్ణేష్ బాబుకి, మోహన్ బాబుకి, మిగతా కొంతమంది యాక్టర్స్కి, ప్రతి ఒక్కరికి ఇది ఒక నెక్స్ట్ లెవెల్ మూవీ. నాని సార్కి అయితే తప్పకుండా ఇది మరి అంతర్జాతీయ స్థాయిలో దీనికి అవార్డ్స్ తో పాటు మంచి నేషనల్ అవార్డు కూడా వస్తుంది తప్పకుండా. చాలా ఈ దేశం ఎవరిది అన్న ఆ మాట మాత్రం నాకు చాలా అద్భుతంగా ఒక ఇన్స్పైరింగ్ అనిపించింది. బ్లేడ్లతో కూడా చాలా ప్రతి ఒక్కటి అందులో చేసిన ప్రతిదీ కూడా హైలైట్ గా డైరెక్టర్ పెద్ద పెద్ద సెట్లు వేశారు. ఆర్ఎఫ్సీలో కానీ, ఇటు హైదరాబాద్ స్టార్ షాప్ కానీ, ప్రతి ఒక్కటి కూడా చాలా టోటల్ గా చాలా శ్రీకాంత్ దీని ఒక మంచి ఒక జక్కన్న సినిమా లాగా అలా అంటే అంత డైరెక్టర్ రేంజ్ లో ఉన్నాడు మన రాజమౌళి సార్, ఆ విధంగా ఈ యొక్క సినిమాని చెప్తున్నాడు. సో తప్పకుండా నాని సార్కి ఇది ఒక బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. తప్పకుండా ఇది పాన్ ఇండియా రేంజ్ లో, పాన్ వరల్డ్ కూడా రికార్డ్ సృష్టిస్తుంది. ఇది మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జాతీయ స్థాయిలో నాని సార్కి ఇది ఒక మంచి అవార్డ్స్ తీసుకొచ్చి పెడుతుంది. తప్పకుండా ఇది యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ప్రతి ఒక్కటి అంశాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని అయితే డైరెక్టర్ తీసుకుంటున్నాడు. ఈ అంశంలో ఇది కొంచెం టీజర్ లో కాబట్టి అలా గన్స్ పట్టుకొని మొత్తం ఫైరింగ్ ఒక ఎమోషన్ తోటి ఆడియన్స్ తగ్గట్టు ఇది ట్రీట్ చేశారు. తప్పకుండా ఆడియన్స్ మాత్రం చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాం. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఏ రేంజ్ లో చూడాలనుకున్నాం నాని సార్ని ఆ రేంజ్ లో చూపించాడు ఆ డైరెక్టర్ శ్రీకాంత్ వదిల సార్. రియల్ హ్యాట్స్ ఆఫ్ నిజంగా. మీకు అంటే నేను కూడా సెట్ లో ఉండి చూసాను ఎంత డెడికేటెడ్ అంటే నాని సార్. సింపుల్ గా ఉంటాడు, కష్టపడతాడు, తన అసిస్టెంట్ గా వచ్చి సినిమాలో ఏ హీరోకి లేని హిట్లు ఒక నాని సార్కే ఉన్నాయి. సో ఇది చాలా వరకు చాలా మంది కొంతమంది అంటున్నారు ఇది 200 కోట్ల నుంచి 300 కోట్లు బడ్జెట్ పెట్టారు కానీ ఇది వస్తారా అని. అది రికార్డ్స్ అన్ని భయ్యా చాలా వరకు అయితే నాని సార్కి ఇది 10 రెట్లు వస్తుంది తప్పకుండా. సో తప్పకుండా 1000 కోట్లు ఖచ్చితంగా వస్తుంది, డౌటే లేదు. ఎందుకంటే ఒక గొప్ప ఫార్మర్ కాబట్టి ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. తప్పకుండా దిష్టి ప్రతి సినిమా నిజంగా నేను చూసాను 10 రోజులు సెట్ లో ఉంటే కెమెరా డైరెక్టర్ ప్రతి ఒక్క టీం కూడా, అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. దిస్ ఇదంతా ఉండదు. తప్పకుండా ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. థ్యాంక్ యూ.